ఎస్టాక్స్. చాలామందికి ఇష్టం ఉన్న స్పోర్ట్ ఏంటంటే స్విమ్మింగ్. పిల్లలు చాలామంది సమ్మర్లో పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్గా స్విమ్మింగ్లో జాయిన్ చేస్తుంటారు. సో వాళ్ళకి హాలిడేస్ రాగానే సమ్మర్ వెకేషన్ అంతా పూల్స్ అన్నీ నిండిపోతుంటాయి. నేను నాగోల్లోని ఓషియన్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ చాలామంది స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారు. దాంట్లో ఇంట్రెస్ట్ నేర్చుకొని కూడా మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్తామని చెప్పి చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు ఉన్నారు. ఈరోజు ఈ స్విమ్మింగ్ పూల్ గురించి మీకోసం స్పెషల్ ఫోకస్. ఓషియన్ స్విమ్మింగ్ పూల్ మేనేజ్మెంట్ శరత్ నాతో ఉన్నారు. పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వడం మెయిన్గా తను మెస్మరైజ్ చేస్తుందో తెలియదు. తను నిజంగా పిల్లలు తను చెప్పే మాటలకి సో ఫస్ట్ వాటర్ చూడగానే భయపడిపోతారు. నా పిల్లలు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మా చిన్నది చాలా భయపడేది. అలాంటి అమ్మాయి ఇప్పుడు 6 ఫీట్కి తను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి రెగ్యులర్గా వస్తుంది. సో అసలు ఎలా పిల్లల్ని కన్విన్స్ చేస్తారు, ఇక్కడ ఎలా జాయిన్ అవుతారు, అసలు కోచింగ్ ఎలా ఉంటుంది, మొత్తం తన మాటల్లో విందాం. హాయ్ శరత్. హాయ్. నీ గురించి ఇంట్రడక్షన్ చాలా ఇచ్చేసాను. సో చెప్పు ఎలా ఉంటుంది. మెస్మరైజ్ ఏం లేదు, యూ హ్యావ్ టు టెల్ దెమ్ ప్రాపర్లీ. వాళ్ళకి ఒక్కొక్క లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి మనము ద రైట్ పాయింట్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ వీడియో ఫర్ అస్ శృతి. ఓషన్ స్విమ్మింగ్ పూల్కి క్లీన్ పూల్ అండ్ క్వాలిటీ ట్రైనింగ్ కావాలనుకునే వాళ్ళందరూ రావచ్చు. బికాజ్ వీ ఎక్సెల్ ఇన్ దాట్, quality training and clean pool. My motto is, especially నేను as a parent, when I go to a swimming pool, what I expect for my kids, that is what I want to give. Value for money for all the parents. సో ఎలా స్టార్ట్ చేస్తారంటే ఇప్పుడు సమ్మర్లో చాలా మంది రావడానికి ఇష్టపడతారు. ఇది మెయిన్గా 365 డేస్ పూల్ అండి, సమ్మర్ క్యాంప్ కాదు. ఇక్కడ చాలా వరకు జాయిన్ అయిన పిల్లలు నేను చెప్పినట్టుగా ప్రొఫెషనల్స్ వరకు ఉన్నారు. సో ఎలా తీసుకుంటారు అసలు, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి జాయిన్ అవుతారు? నార్మలీ ఎక్కువ లర్నింగ్ కిడ్స్ అందరూ సమ్మర్లోనే వస్తారు. బట్ సార్ ఉన్నారు, సతీష్ సార్, ఈజ్ వెరీ టాలెంటెడ్. హీ చూజెస్ ద కిడ్స్ అనమాట. అండ్ కిడ్ ఆల్సో షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్. పేరెంట్స్కి వీలు ఉండాలి తీసుకురావడానికి. యూ నో దట్ ఆడ్ టైమింగ్స్ ఆఫ్ ద బ్యాచెస్ 5 o'clock నుంచి వస్తారు ఆల్ ద ప్రొఫెషనల్ కిడ్స్. So the kids should be interested, that's the first thing we see, and the parents should be interested to get them here, and they have all the facilities here to take them to the national level and further if they are really interested. So basic fees and ella hour basis lo untaya? Hourly we are charging 140 Shruti, and that's quite reasonable these days if we compare to other pools. And we give a free short and cap also included in 140. And we are charging monthly membership 2,000. Okay, that is for swimmers who know swimming. And people who cannot swim can come and learn here, and we are charging 4,000 per month. With coaching they will charge 4,000. Yes. మేము జనరల్గా నేర్చుకుంటామని మంత్లీ తీసుకుంటే మాత్రం they will charge 2,000. Yes. అండ్ ఇక్కడ పిల్లలు, సో నీకు తెలిసే ఎన్నో ఇయర్స్ నుంచి మీ అమ్మాయితో సహా చాలా మందిని చూస్తున్నాం. Yes. సో ఎలా పేరెంట్స్ సపోర్ట్ కూడా నీకు చాలా ఉంది, అండ్ కోచ్ సపోర్ట్, అండ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? We are like family here Shruti, and you are also a part of that. Yes. So our rapport maintain avvabatte we are also able to maintain the pool so well actually. All the parents confide in us. పిల్లల్ని కూడా వదిలేసి వెళ్తారు నా దగ్గర. చాలా వాళ్ళకి కాన్ఫిడెన్స్, చూసుకుంటాం మేము ఇక్కడ అనేసి. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ, వి మెయింటైన్ ఆల్ ద కిడ్స్ లైక్ దాట్. సో మీరు కూడా మీ పిల్లల్ని, నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఈ స్విమ్మింగ్ పూల్ గురించి. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా ఉంటుంది. అండ్ నేను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు పిల్లల్ని జాయిన్ చేయండి. మీకు కనుక స్విమ్మింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కోచింగ్ కూడా తీసుకోవచ్చు. సో పిల్లల్ని ఇప్పటి నుంచే స్పోర్ట్స్లో పర్ఫెక్షన్ ఇవ్వండి. మనం ఎంకరేజ్ చేస్తేనే పిల్లలకి అన్ని. పిల్లలనే కాదు శృతి, యు ఆర్ ఎంఫసైజింగ్ ఓన్లీ ఆన్ కిడ్స్. అడల్ట్స్ కూడా చాలా మంది వస్తున్నారు. లైక్ ఇది స్విమ్మింగ్ ఏంటంటే చాలా మంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు ఫర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎయిల్మెంట్స్. దే సజెస్టింగ్ స్విమ్మింగ్ బికాజ్ వెన్ యు ఆర్ స్విమ్మింగ్ మీ బాడీలో ఏ పార్ట్ మీద కూడా మీ వెయిట్ పడదు. యువర్ బాడీ బికమ్స్ లైట్ అండ్ యువర్ ఎక్సర్సైజింగ్. సో నో సైడ్ ఎఫెక్ట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో మెనీ లేడీస్ ఆల్ ఏజెస్ ఆర్ కమింగ్ హియర్ టు లెర్న్ ఇన్ డిఫరెంట్ బ్యాచెస్, అండ్ లక్కీలీ నోబడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ అ లేడీ కోచ్ ఆల్సో. We are all learning together, even me too. So
ఆల్ ఏజ్ గ్రూప్స్ రావచ్చండి, ఆల్ ఏజ్ గ్రూప్స్ రావచ్చు, నేర్చుకోవచ్చు ఇక్కడ. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్. పిల్లలనే కాదు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఇక్కడ మీరు కనుక వీడియోలో చూస్తే చాలామంది, సో ఒక 3 years నుంచి ఆల్మోస్ట్ 60-70 years వరకు వాళ్ళు కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే లాంగ్ డిసీజెస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఇలా బాధపడే ఆర్థరైటిస్ పెయిన్స్కి కూడా డాక్టర్స్ ఆర్ సజెస్టింగ్ స్విమ్మింగ్ అండ్ ఆల్సో ఎక్సర్సైజింగ్ ఇన్ వాటర్ అండ్ జస్ట్ వాక్ చేసినా కూడా చాలా అంటున్నారు ఆర్థోపెటిక్ డాక్టర్స్. సో సచ్ లేడీస్ ఆర్ ఆల్సో కమింగ్ హియర్ అండ్ దే ఆర్ రియలీ షోయింగ్ గుడ్ రిజల్ట్స్. సో చూసారు కదా, మీరు కూడా మీ పిల్లల్ని అండ్ మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. వన్స్ జాయిన్ అయ్యారంటే మీరే చాలా నిజంగా యూ విల్ జాయిన్ ద ఓషన్ పూల్ గ్రూప్ ఆటోమేటికలీ. థ్యాంక్ యూ శరత్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓషన్ స్విమ్మింగ్ పూల్. నేను సతీష్, హెడ్ కోచ్, ప్రొపరేటర్ ఆఫ్ ఫీనిక్స్ స్విమ్ స్కూల్. సో మెయిన్ థింగ్ ఎందుకు ఫీనిక్స్ రావాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న కోచెస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే కోచెస్. ఇప్పుడు మై సెల్ఫ్ ఐఎమ్ నేషనల్ మెడలిస్ట్ ఇన్ స్విమ్మింగ్. ఇంకా అది లేకుండా నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా స్విమ్మింగ్ తప్ప ఏం లేదు, స్విమ్మింగ్. ఇంకా దాని తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో, అది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసే ఒక కోర్స్. అది కోర్సు చూశారనుకోండి, పర్ ఇయర్ ఓన్లీ 15 to 20 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు. అందులో అందరూ కూడా నేషనల్ మెడలిస్ట్, నేషనల్ లెవెల్ ప్లేయర్స్ మాత్రమే చేయగలుగుతారు. ఆ కోర్స్కి వెళ్ళి నేను ఆ కోర్స్లో కూడా ఆల్ ఇండియా టాపర్ అయినా. దాని తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు ఒక అకాడమీ ఇప్పుడు స్టార్ట్ చేసి, మన అకాడమీ స్టూడెంట్స్ అందరూ చూశారనుకోండి, నేషనల్ లెవెల్లో మెడలిస్ట్ ఉన్నారు, స్టేట్స్ ఛాంపియన్స్ ఉన్నారు. సో అది లేకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్స్ అయితే అసలు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో అలా మనం మెయిన్గా ప్లాన్ చేసేది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఇంకా మెయిన్గా మనం తీసుకునేది కూడా జస్ట్ లైక్ దర్ ఏదో మంచి స్విమ్మర్ ఉన్నారా, మంచి స్విమ్మింగ్ వచ్చిందా అని చూడకుండా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ట్రైన్ చేస్తున్నాం. మెయిన్గా చిన్నపిల్లల నుంచి వాళ్ళని తీసుకొని చిన్నపిల్లల నుంచి వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించి స్లోగా 1 by 1 టెక్నిక్స్ నేర్పించిన తర్వాత దాని తర్వాత వాళ్ళని ఏం చేస్తున్నామంటే ఎలైట్ బ్యాచ్కి కన్వర్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్రైనింగ్లో చూసారనుకోండి, వాళ్ళకి స్ట్రెచింగ్స్ నుండి వార్మప్ ఉంది, దాని తర్వాత రోడ్ రన్నింగ్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, వాళ్ళకి యోగా సెషన్స్ ఉంటుంది, ఇంకా ఎజిలిటీ ట్రైనింగ్, స్పీడ్ ట్రైనింగ్ అని చెప్పి దీని నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ప్రాపర్గా సైంటిఫికల్గా స్కెడ్యూల్ చేసి ట్రైనింగ్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమైందంటే, ఒక లాస్ట్ 1 year ముందు, జస్ట్ కోవిడ్ ముందు వాళ్ళకి స్విమ్మింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు 2019 జూన్ జూలైలో స్టార్ట్ చేసిన వాళ్ళు, మనకు కోవిడ్ చూసారనుకోండి, ఒక 6 monthsలో కోవిడ్ వచ్చింది. దాని తర్వాత బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 6 months చేశారు. ఆల్మోస్ట్ ఒక 12 months స్విమ్మింగ్ ఎక్స్పీరియన్స్లో పిల్లలు ఇప్పుడు లాస్ట్ టైం స్టేట్ మీట్లో వెళ్ళి మెడల్ తీసుకొచ్చారు. అదే వాళ్ళకి ఈ సిచ్యువేషన్ లేకపోయింటే ఇప్పుడు దాకా వాళ్ళు నేషనల్ మెడల్ కూడా చేసేవాళ్ళు. అంత టాలెంటెడ్గా పిల్లలు అనేది డెవలప్ అవుతున్నారు. సో నేను మాత్రం కాకుండా మన దగ్గర ఇక్కడ ఫీనిక్స్లో పనిచేసే కోచెస్ అందరూ కూడా చూశారనుకోండి, నేషనల్ లెవెల్లో ఛాంపియన్స్, నేషనల్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ ప్రాపర్గా ప్రొఫెషనల్గా ట్రైనింగ్ తీసుకొని మంచిగా జస్ట్ లైక్ దర్ యాజ్ అ వర్క్ చేయకుండా యాజ్ అ ప్యాషన్గా తీసుకొని చేసే కోచెస్ ఉన్నారు. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీ డోంట్ కన్సిడర్ కోచింగ్ యాజ్ అ వర్క్, ఇట్ ఈస్ అవర్ ప్యాషన్. చిన్నప్పటి నుంచి మనకు స్విమ్మింగ్ తప్ప వేరే ఏం లేదు. సో అలా మనం డెవలప్ అయ్యి వచ్చాం కాబట్టి మనకు ఒక స్విమ్మింగ్ నేర్పించేటప్పుడు కూడా ఇట్స్ లైక్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫర్ అస్. ఇట్స్ లైక్ ఒక లవ్తో ఆ ప్రొఫెషన్ ఒక లవ్తో చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వై ఐ సజెస్ట్ ఫీనిక్స్ ఫర్ ఎవ్రీ వన్. సో ఏ ఏజ్ నుంచి పిల్లలకి స్విమ్మింగ్ ఇవ్వడం కోచింగ్ స్టార్ట్ చేస్తారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఏ బేసిస్లో వాళ్ళని సీనియర్ కేటగిరీలో తీసుకొస్తారు? మనం మినిమం ఏజ్ అయితే 4 years నుంచి మనం అడల్ట్స్ వరకు అందరికీ నేర్పిస్తున్నాం, లేడీస్కి, జెంట్స్కి అందరికీ నేర్పిస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏం క్రైటీరియా అంటే మనకు 4 different లెవెల్స్ ఇస్తున్నాం. సో level 1, level 2, level 3, level 4 అని చెప్పి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. సో level 1లో ఏమవుతుందంటే వాళ్ళకి ఎలా స్విమ్మింగ్ చేయాలని నేర్పిస్తున్నాం. సో ఎలా స్విమ్మింగ్ చేయాలి, జస్ట్ బేసిక్ గ్రౌండ్ 0 నుంచి వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పిస్తున్నాం. సో వన్స్ level 1 కంప్లీట్ చేసిన తర్వాత లేదు ఒక లెవెల్లో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళని level 2కి ప్రమోట్ చేస్తాం. సో level 2లో ఏం చేస్తామంటే దేర్ ఆర్ 4 different స్ట్రోక్స్ ఇన్ స్విమ్మింగ్. దాని తర్వాత డైవింగ్ ఉంటుంది, దాని తర్వాత అండర్ వాటర్ ఎలా చేయాలి. సో ఇవన్నీ 4 different స్ట్రోక్స్ నేర్పిస్తాం. సో 4 different స్ట్రోక్స్ ఏంటంటే బటర్ఫ్లై, బ్యాక్ స్ట్రోక్,
బ్రెస్ట్ స్ట్రోక్ అండ్ ఫ్రీ స్టైల్. ఈ 4 డిఫరెంట్ స్ట్రోక్స్ వాళ్ళకి నేర్పిస్తాం సెకండ్ లెవెల్లో. సెకండ్ లెవెల్ అయిన తర్వాత మంచిగా ఒక సెకండ్ లెవెల్ మంచిగా వచ్చిన తర్వాత థర్డ్ లెవెల్ని వాళ్ళకి కన్వర్ట్ చేస్తాం వాళ్ళని. థర్డ్ లెవెల్ ఏం చేస్తామంటే కొంచెం ఫిట్నెస్ కూడా స్టార్ట్ చేస్తాం, రన్నింగ్ ఎక్సర్సైజ్ అన్నీ చేసి ఏదైతే మనం లెవెల్ 2లో 4 డిఫరెంట్ స్ట్రోక్స్ నేర్చుకున్నామో ఆ స్ట్రోక్స్ అన్నీ మనం పర్ఫెక్షన్ చేయడానికి తీసుకొస్తాం. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో లెవెల్ 1 మంత్లో అయిపోతుంది, లెవెల్ 2 1 మంత్లో అయిపోతుంది. కానీ లెవెల్ 3 ఇట్స్ నాట్ ఇన్ని మంత్స్ అని చెప్పి మనం కంటైన్ లేదు, అంటే ఇంత మంత్స్లో వచ్చేస్తుందని. సో మనం ఏం చేస్తామంటే లెవెల్ 3 వాళ్ళకి పర్ఫెక్షన్ వచ్చే వరకు మనం నేర్పిస్తాం. ఇట్ టేక్స్ సమ్ టైం. పిల్లలు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నారు, సో పేరెంట్స్ ఎంత డెడికేటెడ్గా తీసుకొస్తున్నారు, దాన్ని బట్టి మనం ఏమవుతుందంటే థర్డ్ లెవెల్లో 5 మంత్స్ 6 మంత్స్ 7 మంత్స్ అలా వచ్చేస్తుంది కొంచెం. దాంతో లెవెల్ 4 అనేది ఏమంటే కాంపిటేటివ్ బ్యాచ్ తీసుకుంటాం. లెవెల్ 3 నుంచి కాంపిటీషన్ పంపిస్తాం, కానీ లెవెల్ 4 ఎక్స్క్లూజివ్గా ప్రొఫెషనల్గా నేర్చుకునే వాళ్ళకి ఏమవుతుందంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సెషన్స్ ప్రాక్టీస్ ఇస్తాము. ఆ 2 సెషన్స్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు డిఫరెంట్ మనం సైంటిఫిక్ వేలో మనం వాళ్ళకి స్కెడ్యూల్ చేసి వాళ్ళకి ఓవరాల్ ఫిట్నెస్ డెవలప్మెంట్ చేసి అన్నీ మనం చేస్తున్నామండి. ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ ఎలా ఉంది సార్ రెస్పాన్స్? ఏదండి సమ్మర్లో ఇప్పుడు వస్తున్నారు కదా, రెస్పాన్స్ ఎలా? సమ్మర్ రెస్పాన్స్ మేము అనుకున్న దానికన్నా చాలా బాగుంది. ఎందుకంటే మనం పిల్లలు కూడా లాస్ట్ 2 ఇయర్స్ ఎవరు నేర్చుకోలేదు కదా, 2 ఇయర్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు, వచ్చి నేర్చుకుంటున్నారు. ఎస్పెషల్లీ కోచింగ్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే మన కోచెస్ కూడా ఇక్కడ బాగున్నారు. ఎక్కడ ఉన్నా కూడా ఒక టాక్ ఉంది, అంటే స్విమ్మింగ్ పూల్ అన్ని చోట్ల ఉంటుంది. ఎవ్రీ కమ్యూనిటీ హ్యాస్ అ స్విమ్మింగ్ పూల్. దగ్గర స్విమ్మింగ్ పూల్ ఉన్నా కూడా కోచింగ్ కోసం మనం ఇంత దూరం రావాలి, వచ్చి ఇక్కడ కోచింగ్ బాగుంటుంది, కోచెస్ బాగుంటారని చెప్పి చాలామంది వస్తున్నారు. సో లైక్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వస్తున్నారు. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో యా, థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఆర్కేపురంలో ఉంటానండి. గత లాస్ట్ 2.5 years నుంచి వస్తున్నాను ఈ స్విమ్మింగ్ పూల్కి. నేను నా మనవాడు డ్యూ టు కరోనా మూలంగా వరకు ఎవరు రాలేకపోయాం, మళ్ళీ రీస్టార్ట్ చేశాము. మా మనవాడి ఈ సెలవుల మూలంగా ఏవి లేకపోవడం మూలంగా కొంచెం ఇదిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసేసరికి మళ్ళీ పర్ఫెక్షన్ వస్తుంది స్లోగా. నెంబర్ 1 ప్లస్ అట్లానే యాక్టివ్నెస్ పెరిగింది. ముందర పిల్లల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 2.5 ఏళ్ళు బయటికి రాకపోవడం మూలంగా ఉన్న లేజినెస్ పోతుంది. స్లోగా పోవాలి, వాళ్ళకి అలవాటు కావాలి. ఒకటి యాక్టివ్గా ఉంటున్నాడు. ప్లస్ ఇక నా విషయానికి వస్తే నేను షుగర్ పేషెంట్ని, ప్లస్ ఇది పర్మనెన్స్. ఎప్పుడైతే స్విమ్మింగ్ స్టార్ట్ చేశానో క్వైట్ ఓకే. మేము ఒక్కోసారి మెడిసిన్ మామూలుగా వాడుతున్నా కూడా నైట్ హ్యాపీగా ఉంటుంది, తొందరగా నిద్రపడుతుంది. ఆ లేజినెస్ పోయేసి నాకు షుగర్ ఉన్న ఫీలింగే రావట్లా. యాక్చువల్లీ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ షుగర్ వీళ్ళు ఉన్న వాళ్ళకి. ఆరోగ్యంగా చక్కగా ఉంటుంది. నైట్లో అయితే ఎంత బ్రహ్మాండ నిద్రపడుతుందంటే అంత బాగా పడుతుంది. అది ముందర మన హెల్త్ కాన్షియస్లో ఇంపార్టెంట్ పాయింట్ అది. హాయ్, అండ్ ఇక్కడ మా ఇద్దరు పిల్లలు కోచింగ్ తీసుకుంటున్నారు. ఇట్స్ వెరీ నీట్. మెయిన్ థింగ్ ఇక్కడ వాటర్ గురించి చాలా మంది టెన్షన్ ఉంటారు పేరెంట్స్ యాక్చువల్లీ, అంటే పిల్లలకి వాటర్తో ఎంత ప్రాబ్లం అవుతుందని. కానీ ఇట్స్ వెరీ నీట్, మెయింటెనెన్స్ బాగుంది. అండ్ మెయిన్లీ కోచెస్. యాక్చువల్లీ ఈ బాబు కొంచెం స్టార్టింగ్ 2 days ప్రాబ్లం అయింది. నీట్గా మన ఇంట్లో వాళ్ళు కూడా అంతా కేర్ తీసుకొని నేర్పించాము మేము. అండ్ వెరీ గుడ్, అంతా బాగుంది. అండ్ వెల్ ట్రైన్డ్, ఓపికతో బాగా చెప్తున్నారు. అండ్ మా బాబుకి ఆల్రెడీ వేరే దగ్గర నేర్చుకున్నాడు, కానీ బేసిక్స్ అంటే మెయిన్ బేసిక్స్ ఇక్కడికి వచ్చాక చూస్తే అంటే బేసిక్స్ కూడా నేర్చుకోలేదు అక్కడ అనిపించింది. ఇక్కడ చాలా బాగా నేర్చుకున్నాడు. అండ్ ఇప్పుడు వచ్చి వీళ్ళు 20 days అవుతుంది. బట్ వీడికంటే ఆల్రెడీ వచ్చు, ఇంకా బాగా అయ్యాడు. అండ్ హీ స్టేజెస్ అనమాట. సో అండ్ శౌర్య ఫస్ట్ 2 days చూసి అసలు ఇంకా నేర్చుకోవడేమో హాఫ్లో ఆపేయాలనుకున్నాను, కానీ చాలా బాగా నేర్చేసుకున్నాడు. అండ్ చాలా థ్యాంక్స్. కోవిడ్ తర్వాత ఇక్కడ ఎంత పిల్లలకి మెయిన్ మంచిగా నీట్గా అంత హ్యాపీగా ఉంది ఇక్కడ అయితే.
కోచింగ్ చాలా బాగుంది. మంచి కేర్ తీసుకొని నేర్పిస్తున్నారు, బాగుంది. 2 వీక్స్లో ఆల్మోస్ట్ వచ్చేసింది 90%. స్విమ్మింగ్ పూల్ ఫినిక్స్ చాలా బాగుందంటే అందరికీ అటెన్షన్ ఉంటుంది, ఎవరీ స్టూడెంట్కి ఎక్కడ పార్షియాలిటీ లేదు. ఉన్న సార్లు చాలా మంచిగా కేర్ తీసుకొని ఎవరీ స్టూడెంట్కి ఈక్వల్గా మంచిగా కోచింగ్ ఇస్తున్నారు. నువ్వు చెప్పమ్మా ఎలా ఉంది? బాగుంది, బాగుంది. సూపర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జాహ్నవి. స్విమ్మింగ్ ఎప్పటి నుంచి వస్తున్నాయి కదా? 1 వీక్ నుంచి సార్ ఇలా నేర్పిస్తున్నారు కోచింగ్ ఇక్కడ? బాగానే నేర్పిస్తున్నారు. Hello viewers, I am Arvind and she is my daughter Jahnavi. 1 week back searched for best swimming pool in nearby locations. Somehow I did not find any best swimming pool, but I am driving 10 kilometers just for the sake of trainer. And I visited this pool before day of joining and I like this swimming pool, the maintenance they are doing, and we have alternate trainers here. We have Satish, we have Sai and few others who will help randomly, and they motivate us. Even though we are trying to get the successful goals, they help to reach our goals by giving small techniques and logics to how to float on the water and what to do and all these breathing techniques. I think coming to maintenance side, I think they are maintaining swimming pool weekly, and by the time we reach here, we see few professional swimmers were doing some 100 to 120 laps. That was very astonishing. And coming to our progress, we joined like last week. Within 5 days, we are able to manage with the kickboard. Initially, we had a fear of water. Now my daughter is also feeling comfortable with the trainers and with the water as well. Thanks to the management and thanks to Satish sir. Yeah, hi, my name is Srinivas. Good morning. Yeah, now we have started coming to swimming. Actually, I started for my daughter. As due to this COVID, we are not having any kind of activities at home. So we have joined this ocean swimming. They are taking good care, and even the coach is also very active and caring towards the kids. So I feel that my child is comfortable and also safe. She is having fun. Sometimes she reluctant, but she likes coming every day. We are coming in the morning batch, and I feel that this summer is a good activity for my kid. My name is Likitashri. I like to play, I like swimming, and Satish coach, and Sharat aunty. You like swimming? Yes. హాయ్ అండి. స్విమ్మింగ్ అనేది ఎవరికైనా చాలా ఇష్టంగా ఉంటుంది, పెద్దవాళ్ళకని కాదు చిన్నవాళ్ళకని కాదు. వాటర్ అనేది ఎవరికైనా ఇష్టం, ఆడుకోవాలని చెప్పి కోరుకుంటారు. సో ఇది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే హెల్త్ పరంగా కూడా కాదు, మెంటల్ పీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది నేను యాక్చువల్గా ఏంటంటే ఎప్పటి నుంచో వెతుకుతున్నా స్విమ్మింగ్ పూల్ కావాలని. సో గూగుల్ చేస్తే కనుక నాకు ఇది నియర్ బై దొరికింది. సో ఈజీగా వచ్చి ఎంక్వైరీ చేస్తే చాలా బాగుంది, ఇక్కడ ప్లేస్ అంతా కూడా హైజెనిక్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ద మేనేజ్మెంట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆల్, అండ్ దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద వాటర్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. నాకు చాలా బాగా నచ్చింది, అండ్ మెంటల్ పీస్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది నాకు. సో ఐ లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఓవర్ హియర్. ఈవెన్ వాటర్ టీచెస్ అస్ మెనీ థింగ్స్, how to balance yourself and control your anger or whatever it is. It's very good to do exercise, better than gym or walking. For people who want to lose their weight also, it's the best exercise for all the people. Hello, my name is Raghavendra. Just working as a clinical research professional from Panjagutta.
Before coming to Ocean Swimming Pool, I had almost nearly 20 years back I learned swimming. After 20 years I just came back to refresh my training, and after coming to here I improved myself with regards to all the kind of strokes that I have been taught by Dr. Ramu sir and everyone. So I just mastered freestyle of swimming within 15 days of time within joining the time as well. So all the swimming pool maintenance is very good, and all everything is clean. గుడ్ మార్నింగ్ అండి, నేను ప్రియాంక డాక్టర్. ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఎన్నో ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. అయితే ఆన్లైన్లో సర్చ్ చేస్తే ఫోనిక్స్ స్విమ్మింగ్ పూల్ అనే చూసాను. దాంట్లో రివ్యూస్ చూసి చాలా నచ్చిందనమాట. ఎంబడే వచ్చేసి ఇక్కడ జాయిన్ అయిపోయాను. కోచెస్ కూడా చాలా బాగా చెప్తారు, ఏదైనా కానీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. ఎవరైనా వచ్చి ట్రై చేయొచ్చు, అంటే చేయొచ్చు. చాలా బాగుందండి. My name is Samrika. I'm from 5th class. I'm learning swimming from 2 weeks and I like swimming a lot. We are coming from almost 2 weeks ago. So we started with just learning swimming. So after coming here, my daughter got inspired that she want to be a professional swimmer, and that's one of the best aspect we got from Satish coach. And cleanliness and everything is pretty good here, and anybody can join and enjoy their swimming and learn and enjoy their swimming. చూసారు కదా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో కాస్ట్ కూడా అంత లేదండి, చాలా రీజనబుల్గా తీసుకుంటారు. వాటర్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మంచిగా కోచెస్ కూడా ఉన్నారు, వెల్ ట్రైన్డ్ కోచెస్ ఉన్నారు ఇక్కడ. సో చాలా వరకు మనం వేరే పూల్లో మిస్ అయ్యేది కోచింగ్. ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.